ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. వాసవి క్లబ్ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా స్థానిక కోటా సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి క్లబ్ అధ్యక్షుడు కనమర్లపూడి హరికృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి శ్రీరామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్ నందు సెప్టెంబర్ 28వ తారీఖున తయారు చేసిన 6000 సీడ్ బాల్స్ ను కొన్నిటిని విత్తన బంతులను స్కూల్ ముందు ఆవరణలో గుంతలు తీసి సీడ్ బాల్స్ వేయడం జరిగింది. మరికొన్ని ఖాళీ ప్రదేశాల్లో అటవీ అధికారులకు అందజేస్తామని హరికృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంకు జిల్లా ఇన్ఛార్జి ఐఈసీ ఆఫీసర్ అయిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పొట్టి హనుమంతరావు పాల్గొనడం జరిగింది. వారు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రను ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం వల్ల మనకి ఆక్సిజన్ ఇస్తుందని వారు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం వాటి వల్ల మనకి ఆక్సిజన్ అందిస్తుందని వారు తెలియజేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి ఒకే రోజు 1 కోటి పైచీలకు సీడ్ బాల్స్ తయారు చేసి ఎలైట్ వరల్డ్ రికార్డు బుక్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పేరు నమోదు కావడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నుంచి 24 క్లబ్బులు వారు 12,09,500 సీడ్ బాల్స్ తయారు చేసి పంపిణీ చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ కెకే విశ్వనాథరావు, రీజియన్ చైర్మన్ ఆత్మకూరు కోటేశ్వరరావు, జోన్ చైర్మన్ తాడువాయి శ్రీనివాసరావు మరియు క్లబ్ సెక్రటరీ టి మల్లికార్జునరావు గుప్తా, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నోముల శ్రీరామ్మూర్తి, క్లబ్ సభ్యులు బత్తుల విష్ణు, జక్కా రవి తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో మన కోటబజార్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మా క్లబ్ ప్రెసిడెంట్ వాసవి కనమర్లపూడి హరికృష్ణ గారు పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మా క్లబ్ సెక్రటరీ మల్లికార్జున, ఐఈసీ ఆఫీసర్ విశ్వనాథన్ గారు, క్లబ్ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ నోము శ్రీరామూర్తి, రీజన్ చైర్మన్ ఆత్మ కోటేశ్వరరావు గారు, అట్లా రవి గారు, అట్లా సాంబశివరావు గారు అట్లా అందరూ పాల్గొని జయప్రదం చేశారు. మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారండి. వారు 1869 అక్టోబర్ 2న వారు జన్మించారండి. వారు మన స్వాతంత్రం రావడం కోసం ఉప్పు సత్యాగ్రహం, ఎన్నో నిరాకరణ దీక్ష చేసి మన స్వాతంత్రం రావడం కోసం వారు ఎంతో శ్రమించారు. మన స్వాతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ అని చెప్పుకోవాలి. వారు వారి 155వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాత్మా గాంధీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి ఈ రోజే కావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారు కూడా 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున జన్మించారు. వారి 120వ జయంతి అండి. ఈ 2 కార్యక్రమాలు కూడా మా క్లబ్ వాసవి క్లబ్ గ్రేటర్ తరఫున జరుపుకోవడం, ఈ క్లబ్ సభ్యులందరూ పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. తదుపరి మేము మన సెప్టెంబర్ 28న సీడ్ పాస్ తయారు చేసాం. దాని పంపిణీ కార్యక్రమం స్థానిక ఓరియంటల్ స్కూల్లో కూడా మనం తయారు చేసిన సీడ్ పాస్ని పంపిణీ కార్యక్రమం కూడా తదుపరి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై వాసవి మాతకు, జై వాసవి మాతకు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన ఇక్కడ సత్తనపల్లి రోడ్లోని గాంధీ విగ్రహం గారి దగ్గర పూలమాలతో అలంకరించడం జరుగుతుంది. వాసవి క్లబ్ గ్రేటర్ నర్సరావుపేట. జై వాసవి మాతా की జై వాసవి మాతా की జై జై వాసవి జై వాసవి. చూడండి ఏం కాదు చూడు పైకి చూడు సార్. చాలు అంతే అంతే. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాతకు, జై వాసవి మాతకు, జై వాసవి మాతకు, జై వాసవి మాతకు, జై వాసవి మాతకు.
జై వాసవి జై వాసవి జై వాసవి మాతకు జై వాసవి మాతకు జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతాకి జై వాసవి भाई వాసవి మాతాకు జై जय వాసవి जय वासवी జై వాసవి జై వాసవి మాతకు జై వాసవి మాతకు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన కోట సెంటర్లోని గాంధీ మహాత్ముడికి పూలదండ వేసి నివాళులర్పించడం జరిగింది. దాని తర్వాత మన 28వ తారీఖు సీడ్ బాల్స్ మన వీసీ సూచించిన ప్రకారం సీడ్ బాల్స్ ఇక్కడ రామకృష్ణ ఓరియంటల్ హై స్కూల్లో తయారు చేయటం జరిగింది. దాని సందర్భంగా గాంధీ జయంతి రోజు ఈ స్కూల్ ఆవరణలో పిల్లల చేత స్కూల్ టీచర్స్ మాస్టర్స్ తర్వాత మా వాసవి క్లబ్ సభ్యులు అలానే ఈ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్ అయిన మన పొట్టి హనుమంతరావు గారు తర్వాత ఐఈసీ ఆఫీసర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగినది. జై వాసవి జై వాసవి ఈ రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 155వ జయంతి సందర్భంగా వాసవి క్లబ్ గ్రేటర్ నసరాపేట వారి ఆధ్వర్యంలో స్థానిక కోట సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మా క్లబ్ ప్రెసిడెంట్ గారైన వాసవి కేసీఎఫ్ కనమలపూడి హరికృష్ణ గారు దండేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మా క్లబ్ సెక్రటరీ మల్లికార్జున గుప్తా, అట్లానే ఐఈసీ ఆఫీసర్ విశ్వనాథం గారు, అట్లా రీజన్ చైర్మన్ ఆత్మూరి కోటేశ్వరరావు గారు, శ్రీరామూర్తి గారు, నోముల శ్రీరామూర్తి గారు, జక్కా రవి గారు, అట్లానే మన బత్తుల విష్ణు గారు కూడా అట్లా చాలామంది ఈ కార్యక్రమ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఎలైట్ వరల్డ్ రికార్డు కొరకు మన సెప్టెంబర్ 28వ తారీఖున అన్ని క్లబ్బుల నుంచి కోటి సీటు బాల్స్ తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ శనివారం ఒక్కరోజే దాదాపు 1,20,00,000 సుమారుగా కోటి సీటు బాల్స్ 890 క్లబ్బులతో 1,20,00,000 సీటు బాల్స్ తయారు చేసి ఎలైట్ వరల్డ్ రికార్డులో వాసవి క్లబ్ పేరు నమోదు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా జిల్లా నుంచి కూడా 24 క్లబ్బులు ఈ సీడ్ బాల్స్ కార్యక్రమంలో పాల్గొని 1,29,500 సీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది. ఆ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి సూచన మేరకు ఈ రోజున అక్టోబర్ 2 గాంధీ జయంతి గారి సందర్భంగా ఈ చేసిన సీడ్ బాల్స్ని ఇట్లా స్కూల్ విద్యార్థుల చేత ఖాళీ ప్రదేశాల్లో, అడవి ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, రోడ్లకు ఇరుపక్కల చల్లడం చేయమని చెప్పి సూచనలు తెలియజేశారు. దానిలో భాగంగా శ్రీ రామకృష్ణ ఓరియంటల్ స్కూల్ నసరాపేట నందు మన తయారు చేసిన సీడ్ బాల్స్ని ఈ కార్యక్రమంలో ఇక్కడ చిన్న చిన్న గుంతలు తీసి కూడా సీడ్ బాల్స్ నాటడం జరిగింది. తదుపరి సాయంత్రం కూడా ఈ పక్క రోడ్డు పక్క ఖాళీ ప్లేసుల్లో, పల్లె ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాల్లో సీడ్ బాల్స్ మా క్లబ్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. జిల్లా తరపున చాలామంది 24 క్లబ్లు కూడా చాలా జయప్రదంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మా 204కు ఐఈసీ ఆఫీసర్గా జిల్లా ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు 155వ గాంధీ జయంతి సందర్భంగా అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి వారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మన కోట సెంటర్ నుండి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ కార్యక్రమం చేసాము దిగ్విజయంగా. మా వాసవి క్లబ్ గ్రేటర్ తరఫున ఆ కార్యక్రమాన్ని మా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి కనమలపూడి హరి దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేశాడు. అదేవిధంగా తర్వాత మన రామకృష్ణ ఓరియంటల్ స్కూల్లో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి యొక్క సలహా మేరకు ఒక 28వ తారీఖునే కోటి సీడ్ బాల్స్ని మనం వరల్డ్ రికార్డు గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో మన యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పేరు కూడా దానిలో నమోదు చేయడం జరిగింది. అలానే ఈ కార్యక్రమానికి మన యొక్క చీఫ్ మన పొట్టి హనుమంతరావు గారిని ఇక్కడ నియమించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా అంటే ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా మన హనుమంతరావు గారు ఎమ్మడి ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించారు. అందుకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మా ప్రెసిడెంట్ హరికృష్ణ గారు, అట్లనే సెక్రటరీ మల్లికార్జున గారు, మా హనుమంతరావు గారు, అట్లనే మా నోముల శ్రీరామూర్తి గారు, విష్ణు గారు, మా జడ్సీ అయినటువంటి కాడుబాయి శ్రీనివాసరావు గారు, ఆర్సీ అయినటువంటి ఆత్మకూరు కోటేశ్వర గారు, మీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయడం జరిగింది. అలానే మా రవి, జక్కా రవి, ఈ యొక్క మా క్లబ్ కార్యక్రమం ఎక్కడున్నా సరే మా జక్కా రవి ముందుంటాడు. మాకు ముందుండి
ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి వారు కూడా సహకరిస్తున్నారు. అందుకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మా హనుమంతరావు గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ హరి గారికి నా యొక్క నమస్కారములు.